విత్ ఏ నా జీవితంలో లేకపోతే నా చిన్నతనంలో జరిగేటటువంటి విషయాలను నేను ఒకసారి మీకు చెప్పి దెన్ ఐ విల్ డ్రా యువర్ అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. చిన్నప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో సిఎస్ఐ గ్రౌండ్ ఉండేది. ఆ సిఎస్ఐ గ్రౌండ్ లో చాలా పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో చర్చ్ ఉండేది. చర్చ్ చుట్టుపక్కల కొన్ని ఇళ్ళు ఉండేటివి. మిగిలిన గ్రౌండ్ తర్వాత ప్లే గ్రౌండ్స్ అండ్ ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఇలాంటివన్నీ ఉండేటివి. దెర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, మంచి ప్రెజెంటేషన్స్, మంచి గేమ్స్, మంచి ఇలాంటివన్నీ కూడా జరిగేవి. సాయంత్రం అయిన వెంటనే మేము యంగ్ బాయ్స్ we used to sit together and we used to indulge into a lot of other things also. మేము చాలా దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి లోకంలో జీవించేటటువంటి పద్ధతుల్లో మేము అక్కడ కూర్చుని ఉండేవాళ్ళం. సాయంత్రం కొన్నిసార్లు 9, 10, 11, 12 రాత్రంతా కూడా కూర్చున్నటువంటి రోజులు కూడా అక్కడ ఉన్నాయి. సో అదే గ్రౌండ్ లో ఒకానొక సమయంలో మీటింగ్స్ పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద పోస్టర్లు వేసేవాళ్ళు, పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టేవాళ్ళు. ఫలానా ఆయన వస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది. కొందరు భిన్నమైనటువంటి కళల గురించి, స్వప్నాల గురించి, లేకపోతే పరలోకంలో జరిగే విషయాల గురించి చెప్పేవాళ్ళు. కొందరేమో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కథలను తీసుకుని ఆ కథలను బాగా వివరించి చెప్పేవాళ్ళు. కొందరేమో వచ్చిన వాళ్ళను బాగా మందలించేవాళ్ళు, లేదా తిట్టేవాళ్ళు. మీరు ఇట్లున్నారు, మీరు అట్లున్నారు, మీరు బాగుపడాలి, ఇలాంటివన్నీ. సో సంవత్సరంలో కనీసం ఒక 4-5 లేకపోతే ఒక 10 దాకా మీటింగ్స్ జరిగేవి. అందులో ఒక 5-6 మీటింగ్స్ లో మాత్రం తండోపతండాలుగా, అంటే వచ్చినటువంటి సెలబ్రిటీ స్పీకర్ గారిని బట్టి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవాళ్ళు. వచ్చే సమయంలో మేము కూడా అక్కడ యాజ్ యంగ్ బాయ్స్ మేము అక్కడ కూర్చుని ఉండేవాళ్ళము. మాదక ద్రవ్యాలు, గంజాయి, సారాయి వగేరా అన్ని కూడా అదే క్యాంపస్ లో అక్కడ స్టేజ్ వెనక కానీ స్టేజ్ ముందు దూరంగా కానీ కూర్చుని మేము ఎగతాళి చేస్తూ మేము వాటిని వింటూ ఒకవైపు వాటిని పట్టించుకోకుండా మా లైఫ్ స్టైల్ ని మేము జీవించేవాళ్ళం. వచ్చిన వాళ్ళు మందలించినా, వచ్చిన వాళ్ళు పరలోకంలో గురించి చెప్పినా, వచ్చిన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి చెప్పినా అన్ని పనులన్నీ ముగించుకొని రాత్రి అంటే 6 గంటలకు మీటింగ్ అంటే 8 గంటలకో 8:30కో వచ్చి అంతవరకు వాళ్ళు పాటలు పాడి పాపం పాటలు పాడేవాళ్ళు రిపీట్ చేయలేక రాత్రి ఇంకా 11 గంటల వరకు ముగించే సమయం వరకు ప్రజలుండి మీరు వెళ్ళిపోతే మీకు ఆశీర్వాదాలు రావు, ఆఖరి వరకు ఉండి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు ఆశీర్వాదం తీసుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత అదే భర్త భార్యను కొట్టడం, అదే భార్య భర్తను మోసం చేయటం, అదే భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు, అదే పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోవటం, అదే మళ్ళీ మరుసటి రోజు అదే జీవితం, అదే గంజాయి, అదే సారాయి, అదే అన్సోషల్, అన్పార్లమెంటరీ, ఎథికల్ లైఫ్ స్టైల్ మాత్రం అలాగే సంఘ నేపథ్యంలో చేయాల్సినటువంటి బోధన కంటే కూడా కేవలము దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు తెస్తాడు, దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, కలిగిస్తాడు, ఇలాంటి సారాంశాలు ఎక్కువగా కనిపించాయి. సో ఇలా సమాజం మాత్రం సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సమాజం సమయానికి మీటింగ్కి రావడం అదొక ఎంటర్టైనింగ్, మంచి లైట్లు, పెద్ద పెద్ద మైక్ సిస్టమ్స్, పెద్ద పెద్ద పాటలు, మంచి గేమ్స్ ఆడిన తర్వాత కొంతమందికి దాన్ని ఏమంటారు బహుమతులు ఇవ్వటం, ఇలాంటివి చాలా, అంటే ఒక పండుగ వాతావరణం కూడా ముఖ్యంగా క్రిస్మస్ మరియు ఈస్టర్ సందర్భంగా ఇలాంటివి జరిగాయి. ఈస్టర్ సందర్భంగా అయితే కొన్నిసార్లు రంగులు కూడా చల్లుకునేవాళ్ళు మా ఊర్లో. సో అటువంటి పండుగ నేపథ్యం ఒక రకమైన ఉత్సాహకరమైన, ఆహ్లాదకరమైన నేపథ్యం కనిపించేది. కానీ సమాజంలో మాత్రం అదే జీవన విధానాల్లో మాత్రం అదే మార్పు లేని, ఏమాత్రము రూపాంతరము చెందనటువంటి ఒక రకమైన చేవ చచ్చిన సమాజంగా నాకు అనంటే అక్కడ కూర్చుని అందరికీ అదే అనిపించేది. ఎందుకు అనంటే మీటింగుల తరబడి మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ జూమ్ లో ఈరోజు జరుగుతూ ఉండొచ్చు, మనం చేసుకుంటున్నటువంటి మీటింగ్ కూడా అందుకు ఒక ఉదాహరణ అయ్యే అవకాశం ఉంది.
సో లెట్ మీ ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ మై సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ సెటప్. నన్ను నేను ఇప్పుడు అదే సెటప్ లో పెట్టుకొని చూస్తూ, సో దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ ది ఇవాంజలికల్ క్రిస్టియన్స్ టుడే. ఇవాంజలికల్ గా చెప్పుకునేటటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి అని గనక చూస్తే మనకు ఈ ఇవాంజలికల్ సంఘాల్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి అంటే స్వలాభాసక్తికి సంబంధించిన విషయాలు, ఆశీర్వాదానికి సంబంధించిన విషయాలు, దేవుడు ఇచ్చే, దేవుడు చేసే, దేవుడు దీవించే, దేవుడు ఆర్థిక కలిమిని కలిగించేటటువంటి విషయాల్లోనే ఎక్కువగా ఇవాంజలికల్ సంఘ పరిస్థితులు, వారి ప్రాధాన్యతలన్నీ అటువైపుకే కనిపిస్తున్నట్లుగా మనకు కనీసం నాకు అనిపిస్తుంది. పెద్ద పెద్ద సభలు ఉన్నాయి, వాటిలో పై స్థాయి కింది స్థాయి అని గుర్తింపు కలిగిన సేవకగణం ఉన్నారు. కొందరు అలంకరణలకు, కొందరు పాటలకు, గంటల తరబడి పోటీలు పడి చెప్పే దాన్ని ఏమంటారు సాక్ష్యాల కాంపిటీషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ మధ్య. అలాగే దాన్ని ఏమంటారు పొగడ్తలు, గంటల తరబడి పోటీ పడి చెప్పే బైబిల్లో ఉండేటటువంటి వాక్యాల యొక్క సొంత వ్యాఖ్యానం, సమాజానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడే విషయాలు లేకుండా మతం రంగు పులిమి ఒక కేవలం వ్యక్తిగత వికాసానికి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపుకు, లేకపోతే ఎలా మనం దేవునికి స్పిన్ వేయాలి, దేవుడు ఎలా మనం ఉంటే ఆయన ఇంప్రెస్ అవుతాడు అనేటటువంటి చిట్కాలు, 7 ways to get to heaven, 10 ways to be good believer, 15 ways to ఇలాంటివన్నీ కూడా చెప్పడం నేను చాలా విన్నాను చిన్నప్పటి నుంచి. అదే ఆ గ్రౌండ్ లో మేము గంజాయి, తర్వాత మా మందు, మా మాదక ద్రవ్యాలు వగేరాలలో ఇలాంటివి వినిపిస్తూ వచ్చాయి. కానీ సమాజం మాత్రం అక్కడే ఉండేది. నా ఉద్దేశంలో నాకు ఎందుకు అనిపించింది అని అంటే, కానుకలున్నాయి, కృత్రిమంగా వచ్చేటటువంటి వెలుగుంది, కృత్రిమంగా క్రియేట్ చేసుకుంటున్నటువంటి దేవుని మహిమ అనిపించేటటువంటి ఆ పొగల దగ్గర నుంచి, గిటార్ల దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉంది. కానీ దేవుని రాజ్య ప్రాధాన్యతలు మాత్రం సంఘ బోధనలో కానీ, కనీసం ఆ మీటింగుల బోధనలో కానీ నాకు కనిపించలేదు. సో బహుశా దేవుని రాజ్య ప్రాధాన్యతలు తెలుసుకోకపోవటం ద్వారానే ఆ సమాజంలో ఉన్నటువంటి ఈ చేవ చచ్చినటువంటి పరిస్థితి, ఇంకా మనం బ్రతికే ఉన్నామా అన్నటువంటి ప్రశ్న మనకి వచ్చే విధంగా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇందుకు మనం బ్రతికే ఉన్నామా, మన గురి ఏంటి, అసలు ఒక సమాజం జీవించి ఉంది అని చెప్పడానికి ఆ సమాజానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటివి? బైబిల్లో ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడుతుందా బైబిల్? లేకపోతే కేవలం బైబిల్ మనం ఇక్కడ వచ్చాం, మనం చేసేది ఏమీ లేదు, ఆయనే రక్షించుకుంటాడు, మనం చచ్చిపోతాం, ఆయనే మనల్ని ఇంకొకరికో తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు, అంత మాత్రమే బైబిల్లో చెప్తోందా? అది మాత్రమే బైబిల్ యొక్క ఫోకస్ ఉంటారా? లేకపోతే ఇంకేమైనా ఉందా? దేవుని రాజ్య శాసనాలు ఏంటి? వాటిని మర్చిపోయి నిర్లక్ష్యం, అహంభావం అనేటటువంటి ధోరణితో గనక మతాన్ని తలకెత్తుకొని ప్రజలు తిరిగితే, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు తిరిగితే వారి గతి ఏమైంది అన్నది ఈరోజు నేను మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆమోసు గ్రంథం ఒకసారి తీయండి. ఆమోసు గ్రంథము ఇది టైం లైన్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు 760 నుంచి 700 అంటే క్రీస్తు శకం 760 నుంచి 750 వరకు 10 సంవత్సరాలు ఆమోసు ఆయా ప్రాంతాలలో, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రాంతంలో, యూదయ ప్రాంతం అప్పటికే నశించేటటువంటి స్థితిగతుల వైపుకు వచ్చేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రాంతంలో నిలబడుకొని ఆయన ప్రవచనం చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఆ సమాజం యొక్క దుస్థితిని చూసి, చచ్చిపోయిన దుస్థితిని చూసి ఆయన మాట్లాడేటటువంటి, ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి మన సామాజిక పరిస్థితులకు ఆ రోజు ఆమోసు జీవితంలో కనిపించినటువంటి సామాజిక పరిస్థితులకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎదుటగానే పాము కనిపిస్తూ ఉన్నా, ఎదుటగానే ముప్పు కనిపిస్తూ ఉన్నా, మనకు పట్టనట్లు జీవించేటటువంటి ఇవాంజలికల్ సమూహాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అదే విధంగా ఆమోసు గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ లోనికి మనం వెళతాము. కానీ దానికి ముందుగా ఒకసారి 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. మీరు, మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నాను, మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు. మీకు ఎక్కడో తగులుతోంది కదా, తగలాలి, పర్వాలేదు. నాకు దహన బలుల్ని, నైవేద్యాల్ని మీరు అర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు క్రొవ్విన పశువుల్ని అర్పించినా నేను కరుణించను. మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తొలగించండి, మీ వీణ నాదం నేను విననబా. కానీ ఏం చేయాలి అని అంటే 24వ వచనంలో, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయండి,
ఎండిపోక ఎప్పుడూ పొర్లి ప్రవహించే ప్రవాహంలా నీతిని ప్రవహింపనీయండి. ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో 40 సంవత్సరాలు మీరు బలుల్ని నైవేద్యాలు నాకై అర్పించింది మీరు ఉంచుకున్న మీ నక్షత్ర దేవత అయిన కీయు మరియు రాజుగా చేసుకున్న సిక్కాతు విగ్రహాలకు మీరు మోసుకుని రాలేదా? దానికి కదా మీరు గుడారాలు వేసుకొని వచ్చింది. నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరపట్టబడి కొనిపోయబడేలా చేస్తాను అని యెహోవా తెలియజేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను మీ మధ్య నుండి గుడారం మీ గుండా మిమ్మల్ని దాటిపోవచ్చున్నాను కనుక ప్రతి ద్రాక్ష తోటలో రోదనం వినబడుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇదేనని ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ముఖ్యంగా ఇవాంజలికల్ సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా దేవుడు పరుషంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే 5వ అధ్యాయంలోని 5 నుంచి చూడండి. బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులోనికి పోవద్దు, బెయేర్షెబా మీదుగా వెళ్ళొద్దు. గిల్గాలును నిశ్చయంగా చెరపట్టబడిపోతుంది, బేతేలు శూన్యమైపోతుంది. మీరు జీవించున్నట్లు, ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు లివ్, మీరు బ్రతకాలనుకుంటే యెహోవాను ఆశ్రయించండి. లేకపోతే బేతేల్లో ఎవరు ఆర్పివేయలేని అగ్నివలే ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని దహించేస్తాడు. న్యాయాన్ని చేదుగా చేసి నీతిని నేలను పడవేసేవారలారా, ఆయన సమస్త నక్షత్రాల్ని మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించాడు అంటూ చెప్పుకుంటూ వస్తుంది. ఆయన కోటలను పాడు చేయటానికి బలాఢ్యుల మీదకి నాశనం తెప్పిస్తాడు. ద్వారము దగ్గర నిలిచి బుద్ధి చెప్పే వారిని జనులు తిరస్కరించి యథార్థంగా మాట్లాడే వారిని అసహ్యించుకుంటున్నారు కదా. అయితే మీరు బీద వాళ్ళను అణిచివేస్తున్నారు, బలవంతంగా వాని ధాన్యం తీసుకుంటున్నారు, చెక్కిన రాళ్లతో ఇళ్లు కట్టుకుంటున్నారు కానీ వాటిలో నివసించలేని పరిస్థితి మీది. అందమైన ద్రాక్ష తోటలు నాటుకుంటున్నారు కానీ వాటి ద్రాక్ష రసం మీరు తాగలేరు. కారణం ఏంటి అనంటే, నీతిమంతులు పీడించి లంచం తీసుకుని ద్వారాల దగ్గర బీదలకు న్యాయమైన తీర్పు తీర్చని వారలారా, మీ అపరాధాలు విస్తారమైనవి, మీ పాపాలు ఘోరమైనవని నాకు తెలుసు. మనకు తెలిసినటువంటి అపరాధాలు, మనకు తెలిసినటువంటి పాపాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాం, రైట్? మీరు జీవించడానికి చెడును కాదు మంచిని వెతకండి, అప్పుడు మీరు అనుకున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. చెడును ద్వేషించి మంచిని ప్రేమించి ద్వారముల దగ్గర న్యాయము స్థిరపరచండి. ఒకవేళ సైన్యాలకు అధిపతి అయిన దేవుడైన యెహోవా యోసేపు స్థితిలో మిగిలిన వారినైనా కనీసం కరుణిస్తాడేమో. అన్ని వీధులలో లేకపోతే రోదననే వినబడుతుందయా. ఇది ఈరోజు మనం ఎంచుకున్నటువంటి కాంటెక్స్ట్. ఈరోజు మనం మతాన్ని ఎంతగా పులుముకున్నామనంటే క్రైస్తవ మతం గురించే మాట్లాడుతున్నాను. ఆ రోజు దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని రాజ్యమైనటువంటి యెహోవా రాజుగా గల ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు నిన్ను దేవుడే యెహోవాయే నీకు దేవుడుగా ఉన్నాడు, యెహోవాయే నీకు రాజుగా ఉన్నాడు. నువ్వు ఆయన మేపు గొర్రెలవై ఉన్నావు, నువ్వు ఆయన సమూహం, ఆయన సమాజము అని విర్రవీకి తిరిగినటువంటి దేవుని రాజ్యముగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలుకు పట్టిన గతి అనగా యెహోవా వారి మధ్య నుంచి గుడారములో నుండి వెడలిపోయేటటువంటి పరిస్థితి. గాడ్ లీవింగ్ పీపుల్ హూమ్ హీ చోజ్. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలను సైతం ఆయన విడిచిపెట్టిపోయేంత నీతిని నేలకు కొట్టేటటువంటి, న్యాయాన్ని జరిగించినటువంటి, బీదలను శ్రమ పెట్టేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ పండుగలు చేస్తున్నారు, పబ్బాలు చేస్తున్నారు, లైట్లు పెడుతున్నారు, దాంట్లో పొగలు పెడుతున్నారు, వాటిలో ఆహ్లాదకరమైన మ్యూజిక్ వస్తుంది, పాటలు పాడుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నారు, జిహ్వ ఫలాలు అర్పిస్తున్నారు, ఆరాధనలో పాటలు పాడుతున్నారు. ఇంగ్లీషు పాట, హిందీ పాట, తెలుగు పాట, తమిళ పాట, పాటలన్నీ వస్తూ ఉన్నాయి. మలయాళం పాట వస్తుంది. అన్ని రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ కనిపిస్తున్నాయి, అన్ని రకాలైనటువంటి వాయిద్యాలు కనిపిస్తున్నాయి. కనిపించింది ఏంటయ్యా సమాజంలో? పండుగలు కనిపిస్తున్నాయి, పరుగు పందాలు కనిపిస్తున్నాయి, స్పోర్ట్స్ కనిపిస్తున్నాయి, వాటికి వచ్చేటటువంటి బహుమతులు కనిపిస్తున్నాయి, భోజన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఇవంతా బాగుంది. ఏం కనిపించట్లేదు అనంటే బీదలకు న్యాయం దొరకట్లేదు, బలవంతులకు మరింత బలం కలుగుతుంది, అన్యాయస్తులు అన్యాయాన్ని మరింత చేస్తూ పోతున్నారు. రోడ్డు మీద నిలబడి ఎవరైతే బీదలకు మరియు
పేదవారికి, బలహీనులకు న్యాయం చెయ్యాలి అని నీతి పలుకులు పలుకుతున్నారో అలాంటి వారిని ఈ సమాజం త్రొక్కేస్తోంది. అలాంటి వారి బ్రతుకును అగమ్య గోచరం చేస్తోంది. అలాంటి సమాజాన్ని దేవుడు, లేకపోతే యెహోవా దేవుడు ఆమోసు గ్రంథం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఐ హేట్ వాట్ యు డూ, ఐ హేట్ యువర్ రిలిజన్. మీరు అనుకుంటున్నారు మీరేదో గొప్ప ఇదని. నేను మిమ్మల్ని రాజ్యంగా పిలిచాను కాబట్టి మీరు గొప్ప. మీ మధ్యలో నేను ఉన్నంత వరకు మీరు గొప్ప. నేను మీ మధ్యలో ఎప్పుడు ఉంటాను అని అంటే, మీరు న్యాయమును జరిగించినప్పుడు, నీతిని ప్రేమించినప్పుడు, నీతిని నేలకేసి కొట్టినప్పుడు కాదు. నా ప్రజలను మీరు అదిమి త్రొక్కినందుకు కాదు, కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించినందుకు కాదు. అందులో మిక్కుతారు. మీరు గొప్ప గొప్ప మాటలతో మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప మాటలతో వాక్య పరిచర్య చేస్తున్నారు, గొప్ప గొప్ప మాటలతో పరలోకం గురించి మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప మాటలతో చాలా చెప్తున్నారు. కానీ దేశము యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మీ క్రొవ్విన పశువుల్ని మీరు నాకు అర్పించినా, మీరు దేశం పట్ల, సమాజం పట్ల సామాజిక స్పృహ లేకుండా మీరు చూపించే పండుగలు ఇవన్నీ కూడా, పండుగలు చెడవా కాదు, పండుగలు మంచివే, సామాజిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ఐక్యతను, సంస్కృతిని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి, స్మృతులను సజీవంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ వాటి ప్రాధాన్యత ఎంత? మీటింగులు కావాలి, మీటింగులు చాలా అవసరం, మనకు ఐక్యత నేర్పిస్తాయి, వాక్య పరిచర్య జరుగుతుంది, మనము దాన్ని ఏమంటారు, చాలా సవాళ్లకు కావలసినటువంటి ఆన్సర్స్ తీసుకుంటాం. దిస్ ఇస్ ఆల్ వెరీ గుడ్. కానీ బోధనకు, ఆరాధనకు, సహవాసానికి స్ఫూర్తినిచ్చే సవాళ్లకు నిలయాలు ఇవన్నీ. కానీ ఇది మన గమ్యమా? ఈస్ దిస్ ది డెస్టినీ దట్ ది చర్చ్ వాంట్స్ టు ట్రావెల్ టు? దట్స్ ది క్వశ్చన్. అండ్ ది ఆన్సర్ దట్ ఆమోస్ గివ్స్ us this evening is, నైవేద్యాలను నేను అసహించుకుంటున్నాను. మీ వీణనాదం నా చెవులకు పడనివ్వద్దు, నేను వినను. ఏం చేయమని అడుగుతున్నాను అని అంటే, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి అని అడుగుతున్నాను. ఎండిపోక ఎల్లప్పుడూ పొర్లి ప్రవహించే ప్రవాహంలాగా నీతిని ప్రవహింప చేయండి అని అడుగుతున్నాను. ఎక్కడ 22వ వచనం, మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తొలగించండి, మీ వీణ నాదం నేను వినను, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి, ఎండిపోక ఎప్పుడు పొర్లి ప్రవహించే ప్రవాహంలాగా నీతిని ప్రవహింపచేయండి. That is the desire of our God. Our God's desire is not religion, my brothers. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇవాంజలికల్ సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి, లేకపోతే ఇంకా చెప్పాలంటే born again believers గా చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజము ఈరోజు జీవమును కోల్పోయింది, లేకపోతే కోల్పోయిందేమో, జీవము గల సమాజముగా ఉండటం మానేసి జీవము గురించి ఉటంకిస్తూ, యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ జీవమును కోల్పోయినటువంటి సమాజముగా ఏమైనా ఉందా అన్నటువంటి ప్రశ్న నాకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే, మీరు జీవించడానికి నన్ను ఆశ్రయించండి అని యెహోవా చెబుతూ ఉంటే, ఆయన ఇచ్చే తాయెత్తులు, దాన్ని ఏమంటారు, తావిలాలు, ఆయన చేసే పెండ్లిళ్ళు, ఆయన ఇచ్చే మగ సంతానం, ఆయన మీకు కలిగించే ఉద్యోగాలు, ఆయన మీకు ఇచ్చే అందచందాలు, ఇవి మనకు ఎక్కువ ఆకర్షణ కనిపిస్తున్నాయి. అందులో మనకు బేతేలు కనిపిస్తోంది, గిల్గాలు కనిపిస్తోంది, బెయేర్షెబా కనిపిస్తోంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం. బేతేలు దేవుని యొక్క మందిరమునకు, లేకపోతే దేవుని ఇంటికి నిదర్శనం. బేతేలు అనేది మొట్టమొదటిసారిగా యాకోబు ఎక్కడైతే తన తల క్రింద రాయి నుంచుకొని పడుకొని ఉన్న సమయంలో రాత్రిపూట యెహోవా దూత అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తును కలవటం, ఆయన ఇది నిశ్చయముగా దేవుని గృహమే అని చెప్పి అక్కడ ఒక నూనె పోసి ఒక రాతిని అక్కడ ప్రతిష్ఠ చేసి, ఇది దేవుని మందిరము లేకపోతే దేవుని ఇల్లు అని చెప్పటం, ఆ అనుభవాన్ని, దేవునితో మనకు కలిగిన అనుభవాన్ని, దేవునితో దేవుని యొక్క మందిరం యొక్క అనుభవాన్ని మనకు చూపిస్తుంది. అలాగే గిల్గాలు యోర్దాను నదిని దాటే సమయంలో, అరే బాబు మీరు వెళుతున్నారు బాగానే ఉంది, యెహోషువ చెప్తున్నాడు, ఆఫ్టర్ మోసెస్, Joshua is instructing people, why don't you carry one big rock along with you when you cross Jordan? When you cross Jordan, you will place that rock in round shape, all the 12 of you, and when your children they ask about why you have built this, then you give the answer that this is what the Lord has done. దేవుడు నాతో ఇది చేశాడు మా జీవితాల పట్ల, కాబట్టి మేము ఇది తీసుకొచ్చామని చెప్పడానికి, అది గిల్గాల్. అలాగే
దాన్ని ఏమంటారు, ఆశ్రయపురముగా లేదా రొట్టెల ప్రదేశముగా ఉన్నటువంటి బెయేర్షెబా. ఈ బెయేర్షెబా అన్నది దాన్ని ఏమంటారు, లోకములో ఉన్న వారితో లేకపోతే లోకములో ఉన్న వారితో సంధి చేసుకున్న సమయం ఇస్సాకు ముఖ్యంగా, అది బెయేర్షెబా. అలాగే బెయేర్షెబాలో దావీదు యొక్క నివాసమును గురించి మాట్లాడి, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి అనుభవాలు. లోకము ఓడిపోయి లోకముతో చిక్కులు కలపకుండా లోకము మనల్ని చూసి గౌరవించేటటువంటి బెయేర్షెబా, దేవుడు మన పట్ల చేసేటటువంటి విశ్వాస్యతను గమనించేటటువంటి గిల్గాలు, అలాగే దేవునితో మమేకం లేకపోతే దేవునితో సహవాసంలోనికి వచ్చినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి బేతేలు. ఈ మూడు కూడా పుణ్యక్షేత్రాలే, ఈ మూడు కూడా చాలా గంభీరమైన అనుభవాలే. కానీ ఈ మూడిటికి ప్రాధాన్యతనిచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ మూడిటి పైన గనక మనం ఫోకస్ చేస్తూ ఉంటే, క్రైస్తవ సంఘము ఈరోజు ఆనాడు ఆమోసు చెప్పినట్లుగా బేతేలును ఆశ్రయించవద్దు, గిల్గాలులోనికి పోవద్దు, బెయేర్షెబా మీదుగా వెళ్ళొద్దు. గిల్గాలు నిశ్చయంగా చెరపట్టబడిపోతుంది, బేతేలు శూన్యమైపోతుంది. కానీ మీరు జీవించాలనుకుంటే మీరు జీవించున్నట్లు యెహోవాను ఆశ్రయించండి. It is the Lord that makes us or that keeps us alive. It is not your experience that keeps us alive. It is not the so-called house of God that keeps you alive. It is not, you going and mingling hands with the world to keep yourselves safe, and you think you are living. But God says, no, that is not what makes you alive. అది నిన్ను జీవింపచేయదు. నిన్ను జీవింపచేయాలి అనంటే నేను మీ గుడారాల నుంచి వెళ్ళిపోవడానికి గల కారణమైనటువంటి, మీ మధ్యలో నుంచి దాటిపోవడానికి గల కారణమయ్యేటటువంటి మీరు జరిగించవలసినటువంటి నీతి న్యాయాలు అవి జరిగించండి, నేను మీ మధ్యలో ఉంటాను. అవి జరిగించటానికి నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. సో యెహోవా దేవుడు ఇశ్రాయేలును విడిపించి తన స్వాస్థ్యంగా, తన రాజుగా ఉన్న రాజ్యముగా చేసుకుని ఆయనే వారిని పరిపాలిస్తూ తన కట్టడాలను వారికి రాజ్యాంగంగా ఇచ్చి, కాలక్రమేణా మోషే నుండి మలాకీ వరకు ప్రవక్తల పరంపరలో వారికి నాయకులుగా ఇచ్చి, ఆ సమాజాన్ని లోకానికే వెలుగుగా చేయాలి అని అనుకుంటే, ఈ మట్టికి ఉప్పుగా చేయాలి అని అనుకుంటే, దీపస్తంభముగా చేయాలి అని అనుకుంటే, కానీ అలా తీర్చిదిద్దే ప్రణాళికలో ఎవరినైతే విడిపించి, ఎవరి ద్వారా అయితే ప్రపంచములను విడిపించాలని, మానవుని పతనావస్థ నుంచి విడిపించాలన్నటువంటి ప్రణాళికలో ముఖ్యమైన భాగమైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారు అనంటే, వాళ్ళు అదే సమాజం ఎవరైతే దేవుని చేత విడిపింపబడ్డారో ఆ సమాజమే పతన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద క్రిస్టియన్ చర్చ్ టుడే. ఈ రోజు క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్న వారికి జరిగేటటువంటి పరిస్థితి, లేదా ఇదే పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. సకల సృష్టిని విమోచించటానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపించి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, నీతి సూర్యుడుగా, మెస్సియాగా ఈ లోకానికి పంపించి, ఆ ఇశ్రాయేలును సైతము ఆయన ద్వారా మరణమాన్ని ముల్లెక్కడ అన్నట్లుగా ఆయన తిరిగి లేచి ఆ మరణాన్ని, ఈ పాపమునకు పర్యవసానమైన మరణాన్ని జయించి తిరిగి ఆయన ఒక దీపస్తంభముగా లోకములో వెలుగుగా ఉంటూ ఇప్పుడు నిన్ను అనగా దేవుని యొక్క సంఘమును, నన్ను యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి ఈ లోకానికి ఆలోచన నేర్పటానికి, ఈ లోకానికి ఒక దశల నిర్దేశం చేయటానికి మనల్ని పెడితే, మనం ఏం చేస్తున్నాము అని అంటే, లైట్లు వేసుకుని మ్యూజిక్లు పెట్టుకుని డీజే మ్యూజిక్లో బాగా మ్యూజిక్ వేసుకుని పాటలు పాడి గుంతరిగిపోయేలాగా చప్పట్లు కొట్టి చక్క భజన చేసి, దానికి మనం ఏమనుకుంటున్నామంటే దేవుని రాజ్యంలో నేను బ్రతికే ఉన్నాను. That is the worst thing that is happening to us. ఒకసారి ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం. టుడేస్ సిచ్యువేషన్ ఇస్ దాట్. 7వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దేవుడు నాకు చూపించిన దర్శనం. దేవుడు తూకపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్ లో ది ప్లమ్ లైన్ అని పిలుస్తారు. ఒక మట్టపు గుండు అంటే గుండుదారం కింద
ఒక ఇలా ఉంటుంది, దారం ఉంటుంది. గోడ స్ట్రైట్ గా ఉందా లేదా చూడటానికి పైనుంచి ఆ దారం పెట్టి చూడాలి. సో గాడ్ ఈజ్ యూజింగ్ హిస్ వర్డ్ అండ్ హిస్ క్యారెక్టర్ అండ్ ది క్వాలిటీస్ దట్ హీ సెడ్. నీతి న్యాయములు అనేటటువంటి ఒక మట్టపు గుండును, దేవుని రాజ్య నియమాలలో కేంద్రమైనటువంటి మట్టపు గుండును పట్టుకుని సమాజము అనేటటువంటి గోడ మీద నిలబడుకుని, లేకపోతే జిఎన్జి అనేటటువంటి యవనస్తుల సమాజము, యువతుల యొక్క సమాజం అనే గోడ మీద నిలబడుకుని వాళ్ళను కొలుస్తున్నాడు. మీరు చక్కగా ఉన్నారా లేకపోతే మీరు చక్కగా లేరా అన్నటువంటి అంశాన్ని ఆయనే స్వయంగా చూస్తున్నాడు. సో ఈరోజు సాయంకాలంలో ఆయన తూకపు గుండు మన మీద పెడితే ఆయన మన నోటి దాన్ని ఏమంటారు, మనము చూడండి 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, 4:6. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు చాప్టర్ 4:6. మీ పట్టణాలన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగజేసిన, అంటే మూతి పళ్ళు రాలగొట్టిన అని. దేహశుద్ధి అని అంటే ఒళ్ళు వాసేలా కొట్టడం, దంతశుద్ధి అని అంటే పండుడేలా కొట్టడం. మీకు దంతశుద్ధి కలుగజేసిన, మీరున్న స్థలాన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసిన, మీరు నా వైపు తిరగలేదు. మనం ఎలా తయారయ్యాము అంటే, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం they are so immersed in their singing, they are so immersed in their festivals. పండగ చేసుకోవడంలో మిగిలిన ఏ సమాజానికి ఇలాగున ఆయన వాక్యం ఇవ్వలేదు అని చెప్పుకున్నటువంటి ఇశ్రాయేల్ సమాజముగా ఏర్పరచబడిన మనం ప్రజల ఐక్యతను దుల్లగుట్టి నిర్వీర్యులుగా చేసే దమస్కు రాజులాగా, ఇది మీరు 1వ అధ్యాయంలో చూడొచ్చు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో వీటి గురించి చూడొచ్చు. దమస్కు ఏం చేశాడని ఆయనను శిక్షించాడు దేవుడు. అలాగే జాతి లింగ భాషా భేదాలు కలిగించినటువంటి దమస్కు పరిస్థితి ఏమైంది. అలాగే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా కూడా ఇదే యెహోవా దేవుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే, ఒకవైపు సిరియనులుగా దమస్కు సంబంధించిన వారు, ఒకవైపు గాజా అనగా ఫిలిష్తీయులకు సంబంధించిన వారు, ఇంకొక వైపు తూరుగోడల మీద అగ్ని వేస్తానంటున్నాడు, ఇంకొక వైపు అమ్మోనీయుల మీద అదే తీర్పును తీరుస్తానంటున్నాడు, ఇంకొక వైపు మోయాబు మీద అదే తీర్పును తీరుస్తానంటున్నాడు. అంటే మొదట సిరియనులు, వారిపైన దండయాత్ర చేసినటువంటి ఫిలిస్తీయులు, వారిపైన దండయాత్ర చేసినటువంటి మోయాబీలు, వారిపైన చేసినటువంటి తూరుగోడల నుంచి వచ్చిన వారు, లేకపోతే అమ్మోనీయుల పైన చేసినటువంటి మోయాబు వారు అంటే ఒక ఫ్రెండ్షిప్ లేకుండా, నేను ఒకటి తర్వాత ఒకటి చూస్తాను, మీరు చూడండి ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాన్ని. దమస్కు వాళ్ళు ఏం చేశారు? 1వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూడండి. దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన అతిక్రమముల నిమిత్తము దానిని ఏం చేస్తాను, ఏంట అతిక్రమలు అంటే, పంట దుల్లగొట్టే ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చి, అంటే నేను పనిముట్లు నీకు ఇచ్చింది పంట దుల్లగొట్టడానికైతే, కానీ అలాంటి పనిముట్లతో నువ్వు మనుషులను దుల్లగొట్టావు. దమస్కు అడ్డగడియల్ని నేను అందుకే విరిచేస్తాను అని అంటున్నాడు. God's intent is not, God's festival is not in your singing, but God's festival is in, honoring human beings, honoring your society, honoring your దేవుడు కట్టిన రాజ్యం, honoring God's kingdom, honoring his church. ఏదేమో వాళ్లకు ఏం చేశాడు ఒకసారి చూడండి. నమస్కారం. రాజా గోడల మీద నేను అగ్ని వేస్తాను. ఎందుకు వేస్తాను అని అంటే, ఎందుకంటే ఏదోమో వారికి అప్పగించాలని తాము చెరపట్టిన వారందరినీ తీసుకుని పోయారు. ఫిలిస్తీయులకు, లేకపోతే ఏదేమో వాళ్లకు ఈ ఫిలిస్తీయులు ప్రజలను పట్టుకుని తీసుకుని లాక్కుని వెళ్ళి ఏదేమో వాళ్ళకు అప్పగించారు. వాళ్ళు ఊరుకున్నారా? లేదు. అందుకని వాళ్లకు కూడా ఆయన శ్రమ, నేను మీ ఇళ్ల మధ్య నేను అగ్ని రాజేస్తాను అంటున్నాడు. తూరు 3 సార్లు 4 సార్లు చేసిన అతిక్రమములు ఏంటవి? ఏదోమీయులకు చెరపట్టినబడిన వారందరినీ అప్పగించటం. అలాగే ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన అతిక్రమం ఏంటా అతిక్రమం? వాడు కనికరం చూపకుండా ఖడ్గం పట్టుకుని తన సహోదరులను తరిమాడు. అతని కోసం అతని కోపం ఎడతెగక జ్వలించింది. కనికరం లేనటువంటి పరిస్థితి, కోపంతో అన్ఫర్గివింగ్ హార్ట్ కారణంగా తన సొంత వాళ్ళను కూడా, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ ను మర్చిపోయి ఖడ్గానికి ప్రజలను చంపటం.
తేమా మీద అగ్ని వేస్తాను. ఎందుకు అనంటే అమ్మోనీయుల మీద అగ్ని వేస్తాను. ఎందుకు అలా చేస్తాను నేను అనంటే, వారు తమ సరిహద్దులను విశాలం చేయడానికి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపుల్ని చీల్చారు. గర్భిణీ స్త్రీల కడుపుల్ని చీల్చినటువంటి వారి సరిహద్దులు అంటే ఆస్తులు సంపాదించుకోవాలి, రాజ్యాల మీద అతిక్రమణ చేయాలి. రైట్? దీస్ ఆర్ ది థింగ్స్ దట్ గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. These are the things. It is about violating the human rights. It is about selling human beings as if they are some ఏదో ఒక వస్తువులాగా మనుషులను తరిమివేయటం. సంబంధ బాంధవ్యాలకు కనికరము లేకుండా, సొంత మిత్రుడిని చూడకుండా పొరుగు వాడికి లేకపోతే శత్రువుకు ప్రజలను అప్పచెప్పటం. నమ్మక ద్రోహాన్ని దేవుడు అక్కడ పాపంగా చూస్తున్నాడు. కనికరము లేకపోవటాన్ని పాపంగా చూస్తున్నాడు. సరిహద్దులను విశాలపరుచుకోవటానికి, తమది కాని భూమిని, తమది కాని ఆస్తిని స్వాధీనం చేసుకోవటానికి ఆక్రమణలు చేసే వాళ్ళని గురించి, భూమి కోసం గర్భిణీ స్త్రీల కడుపులను కూడా చీల్చే ప్రయత్నాలు చేసే వాళ్ళ గురించి, అలాగే భేదాలు సృష్టించే వారి గురించి ఏ విధంగా అయితే ఆయన కోపపడుతున్నాడో అదే కోపము ఎవరి మీద పడుతున్నాడు? 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు చూడండి, యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన అతిక్రమముల నిమిత్తం వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, నంబర్ 1, యూ హ్యావ్ ఫర్గాటన్ మై కాన్స్టిట్యూషన్. ఆయన విధులను అనుసరించడం మానేశారు. తమ పితరులను తప్పుడు మార్గాల్లో నడిపించినటువంటి హేయ విగ్రహాలను ఆశ్రయించినందున నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. అదే ఇవన్నీ జరిగాయి కదా, అవన్నీ జరగటానికి గల కారణం వారు మ్రొక్కే దేవత, వారు అనుసరించేటటువంటి జీవన విధానం, వారి యొక్క ఐడియాలజీ. ఆ ఐడియాలజీకే యూదా వెళ్ళింది కాబట్టే వాళ్ళు నశించారు. ఇంతకు ఏంటా ఐడియాలజీ అంటే, చదువు రావట్లేదు, నాకేంటి, ఆస్తిలో సమహక్కు లేదు, నాకేంటి, నా భూమి వేరే వాడు కొట్టేస్తున్నాడు, నాకేంటి బ్రదర్, నా వరకు రాలేదు కదా, అవతలి వాడు అన్యాయంగా జైలుకు పోతున్నాడు, నాకెందుకు బ్రదర్, నాకేంటి సమస్య చెప్పండి. దాన్ని ఏమంటారు? సంబంధ బాంధవ్యాలను లెక్క చేయకుండా అవతలి వారికి మనుషులను వస్తువులులాగా అమ్మేస్తున్నారు. నాకేంటి బ్రదర్. భాషా లింగపరమైనటువంటి భేదాలు, ప్రాంతపరమైనటువంటి భేదాలు మనుషుల్లో సృష్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ వద్దు బ్రదర్, వీఆర్ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్. యూదా వాళ్ళు బహుశా ఇలాగే అన్నారు, వీఆర్ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్ బ్రదర్. ఇశ్రాయేలు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నారు 2వ అధ్యాయం. యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన అతిక్రమములను దాని జనుల నీతిమంతుల్ని వెండి కోసం, ఒక జత చెప్పుల కోసం బీదవారిని అమ్ముకున్నందుకు నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. యు హ్యావ్ నో కన్సర్న్. మీ సమాజానికి పేదల పట్ల కన్సర్న్ లేదు. మీ సమాజానికి బడుగు బలహీన వర్గాల పట్ల కన్సర్న్ లేదు. దరిద్రులు అంటే పేదవాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఇంకా ఎక్కువ ఆశపడతారు. 7వ వచనం, దీనులను త్రోవ తప్పిస్తారు, తండ్రి కుమారుడు ఒకదాన్నే కూడి నా పరిశుద్ధ నామాన్ని అవమానిస్తారు. దిస్ ఇస్ ది ఫాలెన్నెస్, డిబాచరీ ఆఫ్ ద సొసైటీ. వారు తాకట్టుగా తీసుకున్న బట్టలను బలిపీఠాల దగ్గర పరుచుకుని పండుకుంటారు. దిస్ ఇస్ అలిగారికల్ స్పీచ్ ఆఫ్ మీరు అవతలి వారిని ధనార్జన కోసం ఏ విధంగా కొల్లగొడుతున్నారు. దీస్ ఆర్ ది రియల్ ఇష్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో రియల్ ఇష్యూస్ ఇవి. కానీ సంఘానికి, ఇవాంజలికల్ సంఘానికి రియల్ ఇష్యూస్ ఏంటి అని అంటే, ఏ కీబోర్డు వాడాలి, ఏ లైట్ పెట్టాలి, ఎలా పొగ పెట్టాలి, ఎలా కృత్రిమమైనటువంటి దేవుని సన్నిధిని మనం క్రియేట్ చేయాలి. అక్కడ చేతులెత్తి హల్లెలూయా అని అంటే 20 కిలోమీటర్ల తర్వాత అది రివర్బ్ అవ్వాలి, యా 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 అని. అప్పుడు ఈయనకు ఒళ్ళు పులకరిస్తుంది, దేవుని సన్నిధి వచ్చినట్లు ఫీల్ అవుతాడు. But God says, I hate it. మీ మతాన్ని కాదురా బాబు, దేవుని కృపను చూడండి. ఆయన పద్ధతులను హైజాక్ చేసి ఆయన గుణలక్షణాలకు వాళ్ళే కాపీరైట్లు తీసుకున్నామన్నట్లుగా వ్యవహరిస్తూ, ఎవరైతే యూదా మరియు ఇశ్రాయేలు వారు వ్యవహరించారో, వారి బలిపీఠాల దగ్గర
ప్రజల సొమ్ము కొల్లగొట్టినటువంటి తీసుకొని వచ్చి పరిచి మరి పండుకుని తినాలనుకుంటున్నారు. అలాంటి వారికి ప్రభు అంటాడు, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ హేట్ ఇట్. మీరేమైనా నా సంఘానికి మీరేమైనా కాపీరైట్లు తీసుకున్నారా అని అడుగుతున్నాడు. సో యెహోవా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకం అవడానికి గల కారణాలు ఏంటి అంటే, నీతిమంతులను వెండి కోసం అమ్ముకోవడం, బీదలను ఒక జత చప్పుల కోసం అమ్ముకోవడం, దరిద్రులైన బీదల నోట్లో మట్టి కొట్టడం, వారికి తర్వాత ప్రజలను వస్తువులుగా క్రయ విక్రయాలు చేసేటటువంటి సమాజాన్ని వాళ్ళు భరిస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఉపాధి లేదు, భోజన హక్కు లేదు, ఉపాధి హక్కు లేదు. వాటిని హరించి వేయటం, కలిమి గల వాళ్ళు అంటే సంపన్నులైన వాళ్ళు లేని వాళ్ళ దగ్గర అతిక్రమణ చేయటం, వాళ్ళ హక్కులు హరించి వేయటం, పద్ధతికి వ్యతిరేకంగా ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా యెహోవా దేవుడు ఇశ్రాయేలు పైన శిక్ష తీసుకొస్తానని అంటున్నాడు. అండ్ ద క్వశ్చన్ దిస్ ఈవినింగ్ ఇస్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, మీరు యవ్వనులుగా what do you think Christianity is? What is the actual issue in Christianity today? Let me give you 3 points and summarize. 3 మాటలు మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను. మొదటిగా, we have systematized God. బైబిల్ అనే మూసలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆయన్ను సిస్టమాటిక్ అనే ఒక మూసలో పెట్టి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాప్తుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన మనకు కావలసినటువంటి ఫ్లేర్డ్ అప్ ఐడియాస్ అన్ని కూడా ఆయనకు రంగేసి పూతపోసి మంచిగా ఒక చోట కూర్చోపెట్టి ఒక ముగ్గేసి సిస్టమాటిక్ గా దేవుడిని మనం ఒక చెరలో పెట్టేశాం. ప్రజల మనసుల్లో గురించి మాట్లాడుతున్నాం. సో వీ హ్యావ్ సిస్టమటైజ్డ్ ది గాడ్. మనము దేవుణ్ణి, దైవశాస్త్ర సంబంధమైనటువంటి సమస్య ఇది. We do not understand Bible the way it is. We understand Bible the way we want it to be. What do we want it to be? We have systematized God by keeping all our priorities in our mind. మన మనసుల్లో మనకున్న ప్రాధాన్యతలను, మన రిలీజన్ మన ప్రాధాన్యత, మన పాటలు మన ప్రాధాన్యత, మన మ్యూజిక్ మన ప్రాధాన్యత, మన దాని ఏమంటారు వార కార్యక్రమాలు మన ప్రాధాన్యత, ఇంకా ఏముంది సంఘ కూడికలు మన ప్రాధాన్యత, దహన బలులు మన ప్రాధాన్యత, నైవేద్యాలు మన ప్రాధాన్యత, ఆరాధన మన ప్రాధాన్యత. ఇవన్నీ ప్రాధాన్యాలు కావాలి, కానీ అట్ వాట్ కాస్ట్? Is that the destiny? I hope it is not. రెండవదిగా, we have religionized or sacredized the vision that God has. దేవునికి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని we have religionized it and we have sacredized it, and we want to keep everybody away from this larger or from this సంకుచితమైనటువంటి ఈ మతం అనే ముసుగులో మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేసి నువ్వు ఇక్కడే ఉండు. దేవుణ్ణి సిస్టమటైజ్ చేశాము, రాజ్యాన్ని రిలిజనైజ్డ్ చేశాము. మూడవదిగా, we have decomposed the body of Christ. అంటే జీవము కలిగినటువంటి శరీరముగా ఉండే యేసుక్రీస్తు శరీరాన్ని మనము కేవలము రొట్టె విరిచేందుకు మాత్రమే ఉపయోగపడే డీకంపోజ్డ్ మెటీరియల్ గా తయారు చేసుకుని పక్కన పెట్టేసి, ఇట్ ఈస్ నో మోర్ ఎ లైఫ్ బాడీ ఎనీమోర్. రిచువలిస్టిక్ గా అప్పుడప్పుడు ఆదివారం అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఆయన బాడీ అనేటటువంటి సంకుచితమైన స్థితిలోనికి మనం జారిపోయాం. ఎందుకు? నౌ లెట్ మీ డ్రా యువర్ అటెన్షన్ టు టుడేస్ సిచ్యువేషన్. వాట్ ఈస్ టుడేస్ సిచ్యువేషన్ ఇన్ ది హెల్త్ సెక్టర్? మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి, లేదా దాని ఏమంటారు, మనుషుల యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే ఇట్ ఈస్ క్రంబుల్. ఇట్ ఈస్ బేస్లెస్ దీస్ డేస్ టు గో టు ఏ హాస్పిటల్. It is the most dangerous thing to get into a hospital. Why? ఎందుకు? Because ఎందుకు అనంటే మీరు జీవించి ఉన్నట్లు యెహోవాను ఆశ్రయించలేదు, మతంలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ద్వారము దగ్గర నిలిచి బుద్ధి చెప్పే వారిని జనులు తిరస్కరిస్తున్నారు. 10వ వచనం, యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటున్నారు.
అది ఈరోజు క్రైస్తవులకు ఉన్నటువంటి పని. ఎంతవరా నీకు ఇవన్నీ, ఎప్పుడు చూసినా అది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇచ్చేయాలి ఇచ్చేయాలంటే ఏంటరా సిస్టమ్, ఇది సిస్టంలో వెళ్ళిపోవాలి అంతే, కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వీ హ్యావ్ సిస్టమటైజ్డ్ ద విజన్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ రిలిజనైజ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ర్యాంపెంట్ గా ఉంది. దానికి మనం ఏం చేస్తామండి? ప్రభుత్వాలు చేయాలి, మనం ఏం చేయలేము. అన్ఎంప్లాయ్మెంట్ కు క్రైస్తవం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. మనం ఏం చేయలేదని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, బికాస్ అవర్ ఫోకస్ ఈజ్ రిలిజన్ ఓన్లీ. We have sacredized or religionized the kingdom of God. But the kingdom of God is about uplifting the oppressed. Kingdom of God is about standing with the poor. Kingdom of God is about standing with women. Kingdom of God is about everything that deals with the human beings, the dignity of human beings, etc., etc. Give me 1 second. సో దేవుని రాజ్యము అనేటటువంటి ఆలోచనను మనం ఒక మతం అనేటటువంటి ఆలోచనతో కలిపేశాం. బికాస్ ఆఫ్ దాట్ we don't care about unemployment, we don't care about the health sector, we don't care about poor becoming more poorer and poorer on a daily basis, we don't care about rich people stealing the money of poor people on a daily basis. That is exactly what Amos is saying. I'm not mincing my words there at all. ఉన్నదిన్నట్లుగా చదివి చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారంటే, పేదల యొక్క కడుపు కొడుతున్న దరిద్రుల నోట్లో మట్టి కొట్టడం అంటే మీకు ఇష్టం. ఎవరికి? మనుషులకు. ఏ మనుషులకు? ఆయన రాజ్యంలో ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఆయన రాజ్యానికి ప్రతినిధులు ఎవరు? నువ్వు నేను. అలా జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? మనకు ఒక పాలసీ ఉండొద్దా? మనకు ఒక కార్యప్రణాళిక ఉండొద్దా? మన యొక్క వ్యూహం ఉండొద్దా? మనకు అవన్నీ వద్దు. ఎందుకు అని అంటే, నేను పాటలు పాడాలి, గిటార్ కొట్టాలి, నేను కీబోర్డ్ వేయాలి, కృత్రిమంగా లైట్లు పెట్టాలి, దేవుడు ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు, నువ్వు చచ్చిపోతే పరలోకం తీసుకెళ్తాడు, అంతేగాని నువ్వు ఇక్కడ వచ్చి ఇలాంటివి మాట్లాడద్దు అని చెప్పడం మొదలెట్టాను. And this is what is harming today. ఇది మన సమాజాన్ని చంపుతాం. ఓకే, సో నౌ number 1, we have systematized God. Number 2, we have religionized the kingdom of God. Number 3, we have decomposed his body also. మనము ఏ సమాజంలో దేవుని జీవము గల శరీరముగా ఉండాలో ఆ శరీరముగా ఉండకుండా మనం దాన్ని we made it a club. ఒక క్లబ్ చేసేసాం. It is, a body without life, a body that gives us entertainment. కృత్రిమమైనటువంటి దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి అలవాటు పడిపోయాం. That is the reason we don't have any emotions for the good of people. అందుకని మన ప్రజల పట్ల, ప్రజల బాగోగుల పట్ల, సమాజం యొక్క బాగోగుల పట్ల మనకు పెద్దగా అంత ఆకర్షణ ఏమీ ఉండదు. We have lost confidence on governments. Why? Because we don't see anybody taking responsibility from the church in the government. The law, దేవుడి న్యాయం అన్నది కొందరికే, వాళ్ళు చెప్పిన దానికే జరగాలి, మిగిలిన వాళ్ళకు అందుబాటులో ఉండదు. That is exactly what God is saying. అదే చెప్తున్నాడు ప్రభు. I detest it. I hate such situations. అటువంటి స్థితిని నేను ఈరోజు మన సంఘాన్ని చూడండి, సంఘంలో యువకులను చూడండి, సంఘంలో యువతను చూడండి, సంఘంలో పెండిళ్ళు ఎలా జరుగుతున్నాయి చూడండి, సంఘంలో చదువులు ఎలా ఉంటున్నాయి చూడండి, సంఘంలో ఈ నాయకులు ఎలా ఉంటున్నారు చూడండి, సంఘంలో మన బాధ్యతలు ఎలా ఉంటున్నాయి చూడండి. సంఘము అని అంటే మనకు ఒక క్లబ్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ద పవర్ హౌస్ దట్ కెన్ కాల్ దిస్ వరల్డ్ టు అకౌంటబిలిటీ. ప్రపంచాన్ని దేవుని రాజ్యంగా నిర్మించే ఆ క్రమంలో సవాలు చేయటానికి నిలబడేటటువంటి ప్రవక్తల పోలినటువంటి, లేదా దేవుని శరీరము, జీవము గల దేవుని యొక్క శరీరముగా ఉండాల్సినటువంటి సంఘము చచ్చిన స్థితిలో డీకంపోజ్ అయిపోయి లోపల కొట్టు. దిస్ ఇస్ ది సిచ్యువేషన్ టుడే. అందుకనే బయట నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులకు
వెంటనే భయమైపోతుంది. లోపల నుంచి వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, దైవశాస్త్ర సంబంధమైన సమస్యలను మనము ఎదుర్కోలేకపోతున్నాం. దైవశాస్త్ర సంబంధమైన సమస్యలు అంటే యేసుక్రీస్తు దేవత్వం తెలియదు మనకు, త్రిత్వ సిద్ధాంతం తెలియదు మనకు, దేవుని రాజ్యం గురించి అస్సలు తెలియదు. మతం గురించి చెప్పమంటే ఆవు కథ రాసినట్టు రాస్తాం. పరలోకం గురించి చెప్పమంటే ఎవడు పరలోకం పోతాడు, ఎవరు నరకం పోతాడు అని అంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చేసి అడగాలి, ఇంతకు ప్రవీణ్ ఏమంటావు, వాడిని తీసుకెళ్ళమంటావా, తీసుకెళ్ళద్దా? అప్పుడు నేను చెప్తే కానీ ఆయన చేయడు. అంత ఉన్నతమైన పరలోకము నరకము అనే కాన్సెప్ట్ లో మాత్రం అంత ఉన్నతమైన డిగ్రీస్ ఉంటాయి. నాకు నచ్చని నేను మెచ్చని ప్రతోడు నరకమే వెళ్తాడు. దేవుడు తీసుకెళ్ళని మనం ఒప్పుకోం. అండ్ దాట్ ఈస్ వాట్ రిలిజనైజింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్. అటువంటి పరిస్థితిలో మొన్నటికి మొన్న తాలిబాన్ పరిస్థితి ఎలా జరిగింది చూడండి. హౌ 20 years ఆఫ్ స్ట్రగుల్, 20 సంవత్సరాల స్ట్రగుల్ ఒక్కసారిగా ఆగిపోయి, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పవర్ వెళ్ళిపోతే ఏ విధంగా కుక్కలు చింపిన విస్తరి వలె ఒక దేశం తయారవుతుంది. ఏ విధంగా మన దేశంలో దళితుల పట్ల, అణగారిన జనాల పట్ల, ఏ విధంగా క్షీణించినటువంటి ప్రజల పట్ల ఇంకా క్షీణత, ఇంకా అదిమి పెట్టేటటువంటి, ఇంకా భయంకరమైనటువంటి ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ఏంటి సమస్య? ఇంతకు దీనికి ఇలాంటి పరిస్థితిలో మనం రిలిజన్ కదా ఫాలో అవ్వాలి. మనం రిలిజన్ ఫాలో అయితే మనకు సొల్యూషన్ దొరుకుతుందా? వెల్, it's a huge question, my brothers, my sisters. I want you to attend this now. ఆమోసు గ్రంథం 13వ అధ్యాయం. ఆమోసు గ్రంథం ఆయన ఇటువంటి పరిస్థితుల్లో 8వ అధ్యాయం ఒకసారి చూసి ముందుకెళ్దాం. నేను మీ పండుగలను దుఃఖంగా, మీ పాటలను విషాదంగా మార్చేస్తాను. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ టోల్డ్ యు ఆల్రెడీ. రొట్టెలు లేక కలిగే ఆకలి కాదు, నీరు లేక వేసే దాహం కాదు, దేవుని మాటలు వినబడక కలిగే ఆకలి రాబోయే రోజుల్లో ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ది పీపుల్ chosen బై గాడ్, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ఎంచుకోబడిన తన రాజ్య ప్రజలు సైతం వారి భావజాలాన్ని లోక సంబంధమైన భావజాలం లాగా మార్చుకోవటమే దేవుని వాక్యం యొక్క, లేకపోతే దైవశాస్త్ర సంబంధమైనటువంటి లోపం. అప్పుడు జనులు యెహోవా మాట వెతకడానికే ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారు, ఇటు అటు పరిగెత్తుతారు, కానీ అది వారికి దొరకదు. ఎందుకు అనంటే దేవుని రాజ్యములో లేక మతంలో తిరిగితే ఎలా కనిపిస్తుంది? ఆ రోజు చక్కని కన్యలు, యువకులు దప్పిక చేత సొమ్మసిల్లిపోతారు. తాను నీ దేవుని జీవం తోడని, బెయర్షెబా మార్గం తోడని చెప్పి షోమ్రోను దోషానికి కారణమైన దాని తోడని ప్రమాణం చేసేవారు కూలిపోతారు. కీడు మనల్ని తరిమి పట్టదు, మన దగ్గరికి రాదు అని నా జనుల్లో అనుకునే పాపాత్ములంతా ఖడ్గం చేత చస్తారు. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజున నేను లేవనెత్తుతాను. దిస్ ఇస్ ద హోప్. 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తుతాను, దాని గోడను, పాడైన చెట్లను బాగు చేసి దాని పూర్వస్థితిలో వచ్చేలా చేస్తాను. ఏదేములో మిగిలిన వారిని, నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకోవడానికి నేను ఇలా చేస్తాను అని యెహోవా చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో కోసేవారు దున్నేవారి పంటపై వేస్తారు, విత్తనం చల్లేవారు వెంటనే ద్రాక్ష పళ్ళు తొక్కేవారు వస్తారు. పర్వతాల నుంచి మధురమైన ద్రాక్షారసం ప్రవహిస్తుంది, కొండలన్నీ రసధారలవుతాయి, అవి యెహోవా అని యెహోవా తెలియజేస్తున్నారు. అప్పుడు నేను శ్రమ పొందుతున్న నా జనులైన ఇశ్రాయేలీయుల నుంచి, చెరలో నుంచి రప్పిస్తాను. కారణం ఏంటి? ఏంటి చెర అంటే? దేవుడు విడిచి వెళ్ళిపోవటమే చెర. ఈరోజు మనం అనుభవిస్తున్నది చెరనే. దేవుడిని ఈరోజు సాయంకాలం దేవుడు GNG అనే సహవాసంలో దేవుడు పిలిస్తే ఈ ఆమోసు ఇచ్చేటటువంటి ప్రతిస్పందన మీరు ఇస్తారా? ఇటువంటి సమాజంలో నువ్వేం చేయాలి అని ఆయన చెప్తున్నాడంటే, బేతేల్లో ఇక మీదట ప్రవేశించుద్ర బాబు, 7వ అధ్యాయం 13. రాజు ప్రతిష్ఠిత స్థలం, రాజధాని పట్టణం కదా,
అందుకు ఆమోసు అమజ్యాతో ఇలా అంటున్నాడు, నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుణ్ణి కాను, కానీ పశువుల కాపరిని మేడిపళ్ళు ఏరుకునేవాడిని మాత్రమే. నా మందల్ని నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు ప్రవచనం చెప్పు అని నాకు ఆజ్ఞాపించాడు అని జవాబు చెప్పాడు. సో ద క్వశ్చన్ ఈజ్, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నావు, ఏ ప్రవక్తవు నువ్వు, ఏ ప్రవక్త శిష్యుని నువ్వు అన్నది క్వశ్చన్ కాదు. ఇఫ్ టునైట్, ఇఫ్ దిస్ ఈవినింగ్ గాడ్ ఆస్క్స్ యూ, గాడ్ ఈస్ ఛాలెంజింగ్ యూ, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇలా కనిపిస్తూ ఉంటే, నేను ఈ దేశం నుంచి వీటిని విడిచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో దేశం కనిపిస్తూ ఉంటే, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నువ్వేం చేయాలనుకుంటున్నావు? కెన్ యూ బీ మై రిప్రజెంటేటివ్? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోతున్నారు అనంటే, అయితే బయలుదేవత వలన అపరాధం చేసినప్పుడు అతడు చనిపోతాడు. ఒక సమాజము దేవుని స్థానానికి, దేవుడు కాకుండా తమ మతానికి, తమ కట్టుకున్న తమ చేతి క్రియలైనటువంటి మిగిలిన వేటికైనా సరే ఆ పొజిషన్, ఆ స్థానాన్ని ఇస్తే ఆ సమాజం చనిపోతుంది. ఇప్పుడైతే వారు బహు అధికంగా పాపం చేస్తున్నారు, తమకు తోచినట్లు వెండితో బొమ్మల్ని, విగ్రహాలను పోత పోస్తున్నారు, అవన్నీ పనివారు చేసిన పని మాత్రమే, వాటికి బలుల్ని అర్పించేవారు దూడల్ని ముద్దు పెట్టుకోకండి అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి. 14వ వచనం, అయినా పాతాళ వంశంలో నుంచి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుంచి వారిని నేను రక్షిస్తాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపం నాకు. ఇది ఎవరు వాడతారు? పౌలు వాడతాడు. ఎక్కడ వాడతాడు? మనం దాన్ని దేనికి ముడిపెడుతున్నాం? వాట్ ఈస్ గాడ్ సేయింగ్? గాడ్ వాంట్స్ us to be the resurrected people. We are the resurrected community. We need to live like resurrected community. మనం పునరుత్థానము చెందినటువంటి మరణానికి కారణమైనటువంటి దేవుని యొక్క భావజాలాన్ని విడిచిపెట్టే ప్రతి భావజాలాన్ని కూడా మనము చంపటానికి, వాటిని త్రోయటానికి, వాటిని పడద్రోయటానికి పిలువబడినటువంటి దేవుని యొక్క హంబుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ లైక్ ఆమోస్ వంటి చాలా హంబుల్ సర్వెంట్స్ గాడ్. మనకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ ఏమిటంటే 6వ అధ్యాయం 2వ వచనం, 2 రోజులైన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు, 3వ రోజున ఆయన మనల్ని పైకి లేవనెత్తుతాడు, మనలను ఆయన సమక్షంలో జీవింపచేస్తాడు. వీఆర్ డెడ్ బట్ ఇఫ్ వి టర్న్ టు హిమ్, రండి మనం యెహోవా వైపు తిరుగుదాం. ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని కొట్టాడు, ఆయనే మనకు పుండు కడతాడు. ఇఫ్ యూ థింక్ దట్ రిలిజన్ కెన్ గివ్ యూ hope, you have left him and the Lord left you. But if you think I want to be a true human being, నిజమైన మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను, దేవుని రాజ్యాన్ని ఈ మనుష్యుల నడుమ కట్టాలనుకుంటున్నాను, దానికి నేను ఆమోసు గ్రంథంలో చెప్పినట్లుగా మానవ విలువల కోసం పనిచేస్తాను, మానవుల యొక్క డిగ్నిటీ కోసం పనిచేస్తాను, మానవులను దేవుని నివాస యోగ్యమైనటువంటి ప్రజలుగా నేను నిర్మిస్తాను, మానవుల నడుమ నీతి న్యాయములను నదుల వలె ప్రవహింపచేస్తాను, స్త్రీలకు ఉండాల్సినటువంటి డిగ్నిటీ కోసం నేను పోరాడతాను, ఈ ఆస్తిని పెంచుకోవాలనే అనే ఆలోచనలో స్త్రీల కడుపుల్ని చీల్చేటటువంటి సమాజంగా నేను ఉండను, నేను సంబంధ బాంధవ్యాలకు ఎక్కువ విలువనిస్తాను, నా మతం, నా పాటలు, నా నైవేద్యం అవన్నీ ఉన్నాయి, కానీ ముందు నా పొరుగువాడు, ముందు నా సమాజం, ముందు నా దేశం, ముందు నా ప్రజలు, ముందు నా కుటుంబం. What a beautiful society we can build with this ideology. This is the kingdom of God, my brothers and sisters. ఇది దేవుని రాజ్యం. మతం నిన్ను ఒక డబ్బాలో పెడుతుంది, దేవుని రాజ్యం నిన్ను లిబరేట్ చేస్తుంది. నువ్వు ఆయన వైపుకు తిరిగితే ఆయన నిన్ను he will resurrect you. 2 రోజులైన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తాడు, 3వ రోజున ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఈ ప్రవచనం, ఇశ్రాయేలుకు ప్రతినిధి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన 2 రోజుల తర్వాత 3వ రోజు తిరిగి లేచి నూతన సృష్టిగా తన శరీరాన్ని ప్రజలకు చూపించి, లో అండ్ బిహోల్డ్ నౌ ఐ యామ్ ద కింగ్ ఓవర్ దిస్ వరల్డ్ అని చెప్తున్నాడు. యు అండ్ ఐ, మనం రిజరెక్టెడ్ కమ్యూనిటీ ఎందుకు అనంటే,
we are part of that body. ఆ రిజరెక్టెడ్ బాడీలో మనం ఒక భాగం. ఇఫ్ వీ కెన్ బి ట్రూలీ రిజరెక్టెడ్ పీపుల్, వీ విల్ లివ్ లైక్ వన్. మనము నిజమైన తిరిగి లేపబడినటువంటి సమాజంగా బ్రతుకుతాం. నౌ వాట్ ఐ వాంట్ యూ టు డూ, ఏం చేయాలని నేను చెప్తున్నాను. నౌ డోంట్ లిమిట్ గాడ్, డోంట్ సిస్టమటైజ్ గాడ్, బట్ నో యువర్ స్క్రిప్చర్స్ వెల్. ఈ దైవశాస్త్రానికి ఇచ్చే ఈ సంబంధమైనటువంటి అవగాహన, దేవుని గురించిన అవగాహనను పెంచుకుంటే యూ విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అనే అవగాహనలోనికి నువ్వు వస్తావు. యూ విల్ నో మోర్ రిలిజనైజ్ ఆర్ సెక్రెడైజ్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ టు రిడీమ్ ద వరల్డ్. ప్రపంచములను యేసుక్రీస్తునందు ఆయన విడిపించడానికి చేసే పనిలో నువ్వు బాలిభాగస్తులు అవుతావు. అండ్ యూ విల్ నో మోర్ సీ body as just a decomposed body, but you will see a life-giving body, a living body. జీవించి ఉన్నటువంటి శరీరములో భాగముగా నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడు అనంటే గివ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కోసం నీ ప్రాణం పెట్టు. ఎలా నేను ప్రాణం పెట్టాలి దేవుని రాజ్యం కోసం? ఆమోసు గ్రంథంలో చెప్పిన విలువలన్నీ ఒకటి తర్వాత ఒకటి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు గాడ్. ఒక్కసారి మళ్ళీ ఆమోసు గ్రంథంలోని ఆ మాట చదివేసి నేను ముగిస్తాను. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. మీ పండుగలను నేను అసహించుకుంటున్నాను, మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు. నాకు దహన బలులని నైవేద్యాలను మీరు అర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరు క్రొవ్విన పశువుల్ని అర్పించినా నేను కరుణించను. మీ పాటల ధ్వని నా నుంచి దూరం తొలగించండి, మీ వీణ నాదం నేను వినను. కానీ ఏం చేయమంటున్నాడు? నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి, ఎండిపోక ఎప్పుడూ పొర్లి ప్రవహించే ప్రవాహం లాగా నీతిని ప్రవహింపచేయండి. That is what I'm looking for. You will be my people, you will be called my kingdom if you look for justice and if you look for righteousness in the community, in the society, in the nation and among the people. That's all God wants from us. Isn't it great? Isn't it? And don't bahana చెప్పద్దు. నేను మేడి పనులు ఏరుకుంటాను, నేనేం నాకు ట్రైనింగ్ లేదు, నేను ఏ ప్రవక్తను కాదు. ఆమోస్ వచ్చాడు, పిలవంగానే వచ్చాడు. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుణ్ణి కాదు, నేను గొర్రెల మందని కాసుకున్నటువంటి కనిపిస్తే మేడి పనులు ఏడుకొని తింటాను, కానీ యెహోవా కనిపించి చేయమన్నాడు, చేస్తున్నాను. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు అండ్ ఐ షుడ్ బి డూయింగ్. దేర్ఫోర్ జిఎన్జికి సంబంధించినటువంటి యువ సమాజం, gird your loins up. నీ నడుము కట్టుకో. డోంట్ లిమిట్ యువర్ సెల్స్ ఇన్ రిలిజన్. మతంలో ఇరుక్కుపోకు. నీకు మతంలో ఇరుక్కుపోయిన రోజులు నీ బతికింతే. అవే పాటలు ఉంటాయి, అవే డాన్సులు ఉంటాయి, అవే అన్ని జరుగుతుంటాయి, ఎంటర్టైన్మెంట్లు అవుతాయి, పెళ్లిళ్ళు అయితే పిల్లలు అవుతారు, తర్వాత మనం చచ్చిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం అనే ఆనందంలో ఉంటాం. బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు బి సిగ్నిఫికెంట్, నీ జీవితం కనుక సిగ్నిఫికెంట్ గా ఉండాలని ఆలోచిస్తే థింక్ అబౌట్ ఎన్వైరన్మెంట్, థింక్ అబౌట్ relationships, think about church, think about the kingdom of God, think about justice, think about righteousness, think about society, think about all these things. God will be with you. Over to Dennis. Dennis, are you there? Dennis? Yes, sir. Sorry, I was just saying. Yeah. Thank you, Praveena, for this wonderful time. 1 hour I still didn't notice, but it was a challenging session. It was an enlightening session, and you left us with a question mark for ourselves. So, it is: are we available to God? Is my life sensitive to God's kingdom? Am I being responsible to the salvation that I have received? So it's a challenge for everyone. We have 41 members here, and I'm glad that everyone stayed until the end and heard what God wanted us as GNG, as a family, as a church, to take part in it. So our vision, it is to transform the society through the way God is wanting it to be. So దేవుని విలువలతో దేవుని రాజ్యం కట్టడానికి
we should be vessels. So GNG as a family has been striving, we are all together as a family, as a church, and it's a responsibility, that మనం విన్నాము అంటే we have to act upon it. So the three main statements that Anna gave us today, that we have systemized God, we have religionized and sacredized the kingdom of God, and we have decomposed the body of Christ. So those are very harsh truths for us, Kada. So how we, although it might be harsh, but it's definitely the truth in many of our lives. So once again, I thank you, Anna, for joining us, and we would end the YouTube live right now, but we will be continuing the